హాయ్ అండి. వెల్కమ్ టు లాస్యా వేవ్స్. మేమైతే ఈరోజు తలుపులమ్మలో అయితే వచ్చామండి. ఈ అమ్మవారిని తలుపులమ్మ అని ఎందుకు పిలుస్తారంటే, మన మనసులో ఉన్న తలంపును తీర్చే తల్లి కాబట్టి ఆ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. చాలామందికి తెలిసే ఉంటుందండి తలుపులమ్మ లోవ. చాలా ఫేమస్ అయిన టెంపులు. ఇక్కడికైతే ఎక్కువ చాలామంది కూడా వెహికల్స్ పూజ చేయించుకోవడానికి వస్తారు. వెహికల్ తీసుకురాలేని క్రమంలో నెంబర్ ప్లేట్ అన్నా తెచ్చి అక్కడ దేవత దగ్గర పెట్టి పూజ చేయించుకుని తీసుకెళ్తారు. అలా అయితే ఏ యాక్సిడెంటు, ఏ చెడు జరగదని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. ఈ అమ్మవారి గుడికైతే మేము ఆదివారం నాడు వెళ్ళామండి. ఆదివారం అయితే చాలా రష్‌గా ఉంటుంది. చాలామంది మొక్కులు తీర్చుకుంటాకైతే వస్తారు. చాలా రష్‌గా ఉంది. చాలా జనం అయితే ఉన్నారు. మేమైతే మెట్ల మార్గం నుంచి వెళ్ళామండి. మెట్ల మార్గం ఉంది. అలాగే రోడ్డు మార్గం కూడా ఉంది పైకెళ్ళడానికి. మేమైతే మెట్ల మీద నుంచి అయితే వెళ్ళాము. ఆదివారం కావడం వల్ల చాలా రష్‌గా ఉంది. చాలా జనం అయితే ఉన్నారు. చూడండి ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా! ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులనైతే ఇక్కడ అమ్మవారికి చూపించి ఇక్కడే తీర్చుకుంటారు. పైకైతే ఎలో లేదు. ఇక్కడే అమ్మవారికి టెంకాయ కొట్టుకుని, అలాగే మొక్కులేమన్నా ఉంటే కూడా ఇక్కడే చూపించుకుని వాళ్ళ మొక్కులైతే తీర్చుకుంటారు. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అమ్మవారు దర్శించుకోవడానికి. చూడండి గోపురం కనిపిస్తుంది కదా! అలా ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి. ఆదివారం కావడం వల్ల చాలా రష్‌గా ఉందండి. చాలా జనం అయితే వచ్చారు. మనకి దర్శనం టికెట్లు కూడా ఉన్నాయి. ఉచిత దర్శనం ఉంది. అలాగే ₹20, ₹50, ₹100 అలా టికెట్లు అయితే ఉన్నాయి. మేమైతే ₹20 టికెట్ అయితే తీసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అమ్మవారు కూడా చాలా చక్కగా అలంకరించి చాలా బాగా అయితే దర్శనం ఇచ్చారు. మేమైతే ఇది రెండోసారి అండి వెళ్ళడం. చాలా బాగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. చూడండి జనం చూడండి. సండే కావడం వల్ల జనం అయితే చాలామంది ఉన్నారు. కొంచెం రష్‌గానే ఉంది. ఆదివారం వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందేనండి. ఎందుకంటే జనం చాలామంది వస్తారు కదా! ఆదివారం మొక్కులు తీర్చుకోవడానికి. అందువల్ల కొంచెం రష్‌గానే ఉంటుంది. ఇక్కడ మొక్కులు తీర్చుకొని అలాగే వంట చేసుకొని ఒక రోజంతా ఉండడానికైతే రూమ్స్ అయితే ఉన్నాయండి. రూమ్స్‌కైతే ఇబ్బంది ఏం లేదు. చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే వంట చేసుకోలేని వాళ్ళకి వంట చేసి ఇవ్వడానికి కూడా ఇక్కడ మనుషులైతే ఉన్నారు. చాలా బావుంది. కాకపోతే ఆదివారం కాబట్టి కొంచెం రష్‌గా ఉంటుంది. చిన్న పిల్లలతో వచ్చినోళ్ళు కానీ, పెద్దవాళ్ళతో వచ్చినోళ్ళు కానీ కొంచెం చూసుకుని ఎందుకంటే ఆదివారం కాబట్టి రష్ ఉంటది కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. ఆ అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా చక్కగా అయిందండి. చాలా బాగా అనిపించింది. ఇక అయితే మాకు దర్శనం అయిపోయిన వెంటనే మేమేమో ఇంటికి బయలుదేరిపోయాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.